ఖమ్మం జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పాలేరులో తెగిన పాలేరు లెఫ్ట్ కెనాల్ తో పాటు దెబ్బతిన్న పంట పొలాలను ఆయన పరిశీలించారు. ఖమ్మం నాయకనిగూడెం దగ్గర దెబ్బతిన్న రోడ్డు, పాలేరు ఏరు ఉధృతిని అబ్జర్వ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు. భారీ వరదలతో రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5,000 కోట్ల నష్టం వాటిల్లిందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. వెంటనే కేంద్రం 2,000 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. ఖమ్మం, నల్గొండ పరిస్థితిపైన ప్రధాని మోదీ, అమిత్ షా, రాహుల్ గాంధీకి వివరించి సాయం కోరినట్లు తెలిపారు. జరిగిన నష్టాన్ని పరిశీలించడానికి ప్రధాని మోదీని ఆహ్వానించామన్న సీఎం, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి నిధులు తీసుకువచ్చేందుకు పని చేయాలని కోరారు. క్షేత్రస్థాయిలో పర్యటించిన అధికారులు పంట, ఆస్తి నష్టంపైన ప్రాథమిక నివేదిక ఇచ్చారన్నారు. సూర్యాపేట జిల్లాలో భారీ వరదల నేపథ్యంలో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలపై రేవంత్ రెడ్డి ఆరా తీశారు. జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని అధికారులను అడిగి తెలుసుకున్నారు. సూర్యాపేటలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సాగర్ ఎడమ కాలువ తెగడం వల్ల భారీ నష్టం వాటిల్లినట్లు ముఖ్యమంత్రి తెలిపారు. జిల్లాలో 30 సెంటీమీటర్ల వర్షపాతం కురిసిందన్న సీఎం, ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని ప్రశంసించారు. వర్షాల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ఇస్తామని సీఎం ప్రకటించారు. ఒక 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని చెప్పి అధికారులు చీఫ్ సెక్రటరీ గారు నివేదిక ఇచ్చారు. తక్షణమే ప్రాథమిక అవసరాల కోసము 5,000 కోట్ల రూపాయలను ఆ నివేదికను పంపించి వీలైనంత మేరకు ఆర్థిక సహాయాన్ని అందించమని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. వీటికి సంబంధించిన తుది నివేదికలను నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ నుంచి కూడా సిబ్బంది వచ్చి ఇక్కడ అంచనాలు వేసుకున్నాక డీటెయిల్ రిపోర్ట్ ఇస్తాము. ఈ లోపల ప్రాథమిక అంచనాల ప్రకారం 5,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది అని ఈరోజు మాకు అధికారులు నివేదిక ఇచ్చిండ్రు. ప్రధానమంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ముఖ్యంగా ఈ రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి కేంద్ర మంత్రులుగా తక్షణ సహాయం కింద ఒక 2,000 కోట్ల రూపాయలు తక్షణమే విడుదల చేయించండి. ఈ 2,000 కోట్ల రూపాయలు అందుబాటులోకి వస్తే ప్రజలకు అన్ని రకాలుగా ఆదుకోవడానికి, ఆయా ప్రాంతాలలో కోల్పోయిన ప్రాణాలకు నష్టపరిహారంతో పాటు రోడ్లు కానీ, బ్రిడ్జ్లు కానీ, లేకపోతే సాగునీటి ప్రాజెక్టులు కానీ, విద్యుత్తు స్తంభాలు, హైటెన్షన్ వైర్లు అంటే లైన్సే కూలిపోయిన ఖమ్మం జిల్లాలో ఇట్లాంటివి రిస్టోర్ చేసుకోవాలంటే నిధులకు వెసులుబాటు ఉండాలి. సో ఎన్డీఏ నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ చైర్పర్సన్ ప్రధానమంత్రి గారే కాబట్టి ఆ ప్రత్యేక నిధుల నుంచి తెలంగాణ రాష్ట్రానికి సహాయాన్ని అందించాలి అని చెప్పి ప్రధానమంత్రి గారిని విజ్ఞప్తి చేస్తూ ఈ బాధ్యత తీసుకోవాల్సిందిగా కిషన్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి. విజయవాడ వరద ప్రభావిత